ఇక నాలుగోది నటరాజు. మనందరికీ తెలిసింది. మీరు ఎక్కడ ఇండియాలో ఒక డ్యాన్స్ స్కూల్కి వెళ్తే అక్కడ మీకు కనిపించేది నటరాజ విగ్రహం. శివుడు డ్యాన్స్కి కూడా ఆద్యుడు. మీరు ఈ సృష్టిని చాలా సటిల్ లెవెల్లో గమనిస్తే గాలి జెంటిల్గా వీస్తున్నప్పుడు చెట్ల కొమ్మలు, రెమ్మలు, ఆకులు, అలాగే తీగలపై పువ్వులు ఒక రకంగా మూమెంట్ ఉంటాయి. స్వేయింగ్ అంటాం, మూవ్ అవుతాయి. గాలి ఉధృతంగా వీస్తున్నప్పుడు ఇంకొక రకంగా మూవ్ అవుతాయి. దాంట్లో ఒక బ్యూటీ ఉంది. సముద్రం పైన అలలు, అలాగే దాంట్లో ఒక బ్యూటీ ఉంది. అలాగే నది పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తున్నప్పుడు, కొండల్ని చీల్చుకొని ప్రవహిస్తున్నప్పుడు, కొండల మించి దూకుతూ జలపాతాలు అనేటువంటి అందాల్ని సృష్టిస్తున్నప్పుడు, మైదానాల్లో అలా మెల్లిగా ప్రవహిస్తున్నప్పుడు ఎన్నో రకాల వంపులు, సోయగాలు ఉంటాయి. దాంట్లో ఒక డ్యాన్స్ ఉంది. అలాగే ప్రతి జంతువు, ఒక జింక గ్యాలప్ పరిగెత్తే రీతిలో ఒక డ్యాన్స్ ఉంది. అలాగే మన మనసు యొక్క ఆలోచన బాగా మనం డీప్గా అబ్జర్వ్ చేస్తే మన మనసు యొక్క ఆలోచన విధానంలో కూడా ఒక డ్యాన్స్ ఉంది. ఈ ప్రపంచం అంతా ఒక రకమైన డ్యాన్స్. ఆ డ్యాన్స్ ఎవరిదో కాదు, అది శివుడి యొక్క డ్యాన్స్. ఎన్నో మార్పులు భౌతిక లెవెల్లో ఈ భౌగోళికంగా జరుగుతున్నాయి. వాతావరణంలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఒక్కసారిగా బే ఆఫ్ బెంగాల్లో సైక్లోన్ ఫామ్ అవుతుంది. ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది, సుళ్ళు తిరుగుతోంది, డైరెక్షన్ మార్చుకుంటూ వస్తోంది. అదొక తాండవం అది. సో శివుడి డ్యాన్స్ని చూడాలి అంటే ప్రతి చోట, ప్రతి మూల, ప్రతి కోణంలోనూ, ప్రతి అణువులోనూ మనం చూడవచ్చు. సో అనుక్షణం ఈ విశ్వంలో జరుగుతున్నటువంటి చైతన్యంలో వచ్చేటువంటి ఎనర్జీస్లో వచ్చేటువంటి మార్పులు, ఈ డైనమిజం అంతా కూడా ఒక డ్యాన్స్ అనుకుంటే శివుడి యొక్క లయం ఆ డ్యాన్స్. అలాగే లాస్యం, జెంటిల్ డ్యాన్స్ అంతా కూడా శివుడు పార్వతితో కలిసి చేస్తాడు. ముఖ్యంగా ప్రదోష కాలంలో పార్వతీ పరమేశ్వరులు కలిసి ఈ లాస్యం అనే నృత్యం చేస్తారని ప్రతీతి. సో ఈ రకంగా చూస్తే ప్రతి డ్యాన్స్కి కూడా శివుడు, డ్యాన్స్ ఫామ్కి శివుడు ఆద్యుడు, ఆరాధ్యుడు.